మెదక్ పట్టణంలోని మున్సిపల్ ఎన్నికలలో భాగంగా 5వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి రాగి అశోక్ తరపున హవేలీ ఘనాపూర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి 5వ వార్డు రాగి అశోక్ అన్నను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మెదక్ పట్టణ 5వ వార్డు సభ్యునిగా రాగి అశోక్ను నిలబెట్టడం జరిగిందని, గతంలో ఇక్కడి నుండి గెలుపొంది చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత అశోక్ది అని తెలిపారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మున్సిపల్లో కాంగ్రెస్ జెండా ఎగిరితే మెదక్ పట్టణం అభివృద్ధిలో ముందుంటుందని తెలిపారు. గత ప్రభుత్వంలో ఏమీ అభివృద్ధి చేయలేదని అన్నారు. అభివృద్ధి చేయాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని, వేరే ఎవరూ చేసే అవకాశం లేదని అన్నారు. చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించండి, వార్డును మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్ళండి అని అన్నారు. పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మరి మన రాగి అశోక్ అన్న గారిని మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవ ఎమ్మెల్యే గారు మరి రోహిత్ అన్న గారు మరి ఇక్కడ వార్డు సభ్యునిగా నిలబెట్టి మరి పంపించడం జరిగింది. గతంలో ఈ వార్డులో సభ్యుడిగా మరి గెలుపొంది మరి చాలా అభివృద్ధి పనులు చేసిన ఘనత మరి అశోక్ అన్నదే. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఎమ్మెల్యే గారు ఇక్కడికి మెదక్ ఎమ్మెల్యే గెలుపొందిన తర్వాత మరి ఎన్నో అభివృద్ధి పనులు మరి మెదక్ పట్టణ అభివృద్ధికి మరి చాలా కృషి చేయడం జరిగింది. మరి ఆయన ఆధ్వర్యంలో, ఆయన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగిరితే మన మెదక్ పట్టణము ముందుంటుంది, అభివృద్ధిలో ముందుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాం. మరి అశోక్ అన్న ఆకలి తెలిసిన మనిషి, పేదోడు ఆకలి తెలిసిన మనిషి, పేదోడు కష్టం తెలిసిన మనిషి, కింది స్థాయి నుంచి మరి ఎదిగి వచ్చిన మనిషి, మరి 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండే మనిషి, మరి వాళ్ళంతా సేవాభావంతో ఉన్న వ్యక్తులు. మరి కరోనా కాలంలో కూడా వాళ్ళ స్వచ్ఛందంగా మరి సేవ చేసిన మనం కార్యక్రమాలు అయితే మనం చూసి ఉన్నాం. మరి అశోక్ అన్న 24 గంటలు సేవ చేస్తాడు, 24 గంటలు అందుబాటులో ఉంటాడు. మరి హనుమంత్ అన్న గారి, రోహిత్ అన్న గారి ఆశీర్వాదం మరి మనకు ఉంది కాబట్టి మీరందరూ అఖండ భారీ మెజార్టీతో మరి అశోక్ అన్నను గెలిపించినట్టయితే మన గల్లీ, మన వార్డు మొత్తం మరి అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా మమ్మల్ని గౌరవ ఎమ్మెల్యే గారు మరి ఈ వార్డు, నేను హవేలీ ఘనపూర్ మండల పార్టీ ప్రెసిడెంట్ను, మరి గల్లీలకు పోయి మీరు అశోక్ అన్నకు మద్దతుగా తెలుగుమని చెప్పేసి మేము మాట్లాడితే ఏ ఇంటికి పోయినా మరి బ్రహ్మరథం పడతారు. అశోక్ అన్న గతంలో ఇక్కడ కౌన్సిలర్గా చేసినప్పుడు మా ఇంటికి వచ్చిండు, మా కష్టం చూసిండు, మా ఆపద చూసిండు, మా సంపద చూసిండు, ప్రతిదానికి మాకు అందుబాటులో ఉన్నాడు అని చెప్పేసి మేము తప్పకుండా అశోక్ అన్నకే ఓటేస్తామని చెప్పి చెప్తుంటే మరి ఈరోజు మాకు సంతోషం కనబడుతుంది. ఈరోజు కూడా మీ అందరికీ మరోసారి విన్నవించి అందరికి చేతులెత్తి దండం పెట్టి నమస్కరించి తెలియజేయండి ఏంటంటే తప్పకుండా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారము మరి అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు మరి ఎన్నో చేస్తూ ఉంది. ఇచ్చిన 6 గ్యారంటీలు మరి ఇలా అమలు చేస్తుంది. మహిళలకు ఫ్రీ బస్సు కానివ్వండి, ఉచిత కరెంటు కానివ్వండి, ఉచిత 500కే గ్యాస్ కానివ్వండి, మరి ఇవాళ ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు మరి వాళ్ళు గతంలో ఒక్కరు కూడా మా పోతే ఈరోజు గల్లీలో చెప్తారు మాకు ఒక్కరు కూడా మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పరిస్థితి లేదని చెప్పేసి. మరి అందరికీ ఈ ఏరియా మొత్తం మరి ఇంచుమించు గరీబులు ఉన్న ఏరియానే కాబట్టి వాళ్ళందరూ మాకు ఇందిరమ్మ రాజ్యం కావాలి, మాకు అశోక్ అన్న రావాలి, మాకు రోహిత్ అన్న మాకు ఉండాలి అని చెప్పేసి మరి బ్రహ్మరథం పడుతున్నారు. కాబట్టి అశోక్ అన్నకు మరి భారీ మెజారిటీతో గెలవబోతున్నాడు అని చెప్పి మేము తెలియజేస్తాం.